నమస్కారం శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. మగర్పట్టా సిటీ పూణేలోని హడప్సర్ ప్రాంతంలో 440 ఎకరాల టౌన్షిప్ ఇది. ఇక్కడ వాణిజ్య కేంద్రాలు, నివాస ప్రాంతాలు, అనేక సౌకర్యాలతో కూడిన ఆసుపత్రి, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, జిమ్, గార్డెన్, పాఠశాలలు వంటి సోషల్ ఇన్ఫ్రా కలిగి ఉంది. దేశానికే రోల్ మోడల్గా ఈ గేటెడ్ కమ్యూనిటీని అభివృద్ధి చేశారని నిర్మాణ రంగ ప్రతినిధులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న ఇంటిగ్రేటెడ్ మోడల్ ఇది. ఈ నేపథ్యంలో తరచూ బిల్డర్ల నోటి వెంట వినపడే మగర్పట్టా సిటీని చూసొద్దామా? మరి మగర్పట్టా సిటీ విశేషాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. పూణే నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ సిటీ ఉంటుంది. ఎవరో పెద్ద బిల్డర్ నిర్మించారు అనుకుంటే పొరపాటే. రాజకీయ కుటుంబంలో పుట్టిన సతీష్ మగర్కి 1993లో వచ్చిన ఆలోచన ఇది. ఆయన వ్యవసాయ విద్య చదివారు. కొన్నాళ్లు వ్యవసాయం చేశారు. లాభసాటిగా లేకపోవడంతో రైతులు భూములను కొద్దిగా బిల్డర్లకు అమ్మడం గమనించారు. ఇది ఇలాగే కొనసాగితే రైతుల చేతుల్లో భూములు ఉండవని గ్రహించారు. అప్పటికే ఆ ప్రాంతాన్ని అర్బన్ జోన్ చేసేందుకు ముసాయిదా సిద్ధమైంది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వంటి భయాలు రైతుల్లో ఉండేవి. రైతులను ఒప్పించి ప్రభుత్వం నుంచి అనుమతి పొంది 2000 సంవత్సరంలో పనులు మొదలుపెట్టారు. రైతుల నుంచి భూములను ల్యాండ్ పూలింగ్ చేసి చేపట్టిన ప్రాజెక్టు కావడంతో వారు కూడా సిటీకి యజమానులే. ఈ సిటీ 2008లో సిడ్నీ కాంగ్రెస్ ఆఫ్ మెట్రోపోలిస్ ప్రశంసలు అందుకుంది. అప్పట్లోనే మహారాష్ట్ర ఎకనామిక్ డెవలప్మెంట్ కౌన్సిల్ రాష్ట్రంలోని టాప్ 10 విజయగాథల జాబితాలో ఈ నగరాన్ని చేర్చింది. సువిశాలమైన టౌన్షిప్లో 538 ఇళ్ల సముదాయాలు, 34 వాణిజ్య నిర్మాణాలు, పాఠశాలలు, ఆసుపత్రుల కోసం 8 భారీ భవనాలున్నాయి. ఈ నగరం వరకు ఒక బృహత్ ప్రణాళికను రూపొందించి సుస్థిరాభివృద్ధికి నిర్వచనంగా చేపట్టారు. మనకి ఒక సెల్ఫ్ కంటైన్ టౌన్షిప్ మంచి ఎగ్జాంపుల్ ఏంది అంటే మనకి మగర్పట్టా టౌన్షిప్. ఇదేంటంటే ఇది ఒక వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అంటే మనకి 2000లో మగర్పట్టా టౌన్షిప్ స్టార్ట్ అయింది. దీని కాన్సెప్ట్ ఏంటంటే అబౌట్ 120 ఫార్మర్ ఫ్యామిలీస్ ఎవరికైతే ల్యాండ్ ఉందో అబౌట్ 430 ఏకర్స్ ల్యాండ్ ఉండింది. వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఏం చేశారంటే అందరూ ఒక కోఆపరేటివ్ లాగా ఫామ్ అయ్యి ఒక కంపెనీ ఫ్లోట్ చేసి దాన్ని ఒక బ్యూటిఫుల్ టౌన్షిప్ చేశారు. 430 ఏకర్స్లో ఈరోజు మీరు 20 years లేటర్ 35,000 పీపుల్ రిసైడ్ చేస్తారనమాట. అదే కాకుండా ఒక 60,000 కమర్షియల్ ప్రాజెక్ట్స్లో ఐటీ బిల్డింగ్స్లో కానివ్వండి, కమర్షియల్ బిల్డింగ్స్లో కానివ్వండి 60,000 ఎంప్లాయీస్ పనిచేస్తారు మగర్పట్టా టౌన్షిప్లో. సో ఇది ఒక మోడల్ టౌన్షిప్ ఫర్ నాట్ ఓన్లీ పూణే, ఇట్ ఈస్ అ మోడల్ టౌన్షిప్ ఫర్ ఎంటైర్ ఇండియా. ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే మనకి చాలామంది రైతులు ఏం చేసేదంటే వాళ్ళు ల్యాండ్స్ అమ్మేసి వాళ్ళు ఆ మనీ చాలా లావిష్ స్పెండింగ్లో ఖర్చు అయిపోయేది. లేకుంటే కొంతమంది డ్రింకింగు, గ్యాంబ్లింగ్లో కూడా మనీ వేస్ట్ చేసుకునేది. సో దానికోసం అని సతీష్ మగర్ అనే ఒక పెద్ద మనిషి ఈ ఐడియాతో వచ్చారనమాట. సో అందరూ ల్యాండ్స్ అక్యుములేట్ చేసి అమాల్గమేట్ చేసి ఒక 430 ఏకర్స్ సెల్ఫ్ కంటైన్ టౌన్షిప్ ప్లాన్ చేశారనమాట. దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే వాక్ టు ఆల్ డెస్టినేషన్స్. అంటే మీ వర్క్కి కానివ్వండి, స్కూల్కి కానివ్వండి, ఒక షాపింగ్ మాల్కి, ఒక రెస్టారెంట్కి, ఎక్కడికైనా కానీ మీకు వెహికల్ లేకుండా యూ షుడ్ బి ఏబుల్ టు వాక్ టు ఆల్ దీస్ డెస్టినేషన్స్ అనే కాన్సెప్ట్తో వారు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఈరోజు మీకు మగర్పట్టా టౌన్షిప్లో మీకు ఒక 2 bedroom ఫ్లాట్ తీసుకుంటే మీకు బయట 8,000 రూపీస్ ఉంటే ఇక్కడ ఆల్మోస్ట్ 11,000 రూపీస్ దాకా వెళ్తుంది. ఎందుకు ప్రీమియం ఇస్తున్నారు? ఒక 2 bedroom ఫ్లాట్కి ఇంత ప్రీమియం ఎందుకు ఇస్తున్నారంటే ఇట్స్ అ సెల్ఫ్ కంటైన్ టౌన్షిప్. మీకు ఎక్కడ కమ్యూటింగ్ ఉండదు. ఆ టైం అంతా కూడా మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ చక్కగా స్పెండ్ చేయొచ్చు. So self-contained township where you don't waste time or energy going to your workplace. So
Magarpatta is a model township today where 35,000 families, 35,000 people reside and 60,000 people work in IT and commercial spaces. ఇట్లాంటి ఒక టౌన్షిప్ మనము 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కానీ ప్లాన్ చేసుకోగలిగితే మనకి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ప్రెజర్ తగ్గుతుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. ఈరోజు మీకు పొల్యూషన్ ఇష్యూస్ కానివ్వండి, ట్రాఫిక్ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి చాలా వరకు కంట్రోల్ అవుతుంది. హైదరాబాద్ కానివ్వండి, లేకుంటే అదర్ టౌన్స్ ఆఫ్ తెలంగాణ అండ్ అదర్ సిటీస్ అండ్ టౌన్స్ ఆఫ్ ఆంధ్రాలో కానీ ప్లాన్ చేశారంటే ఇట్ విల్ బి ఎ మోడల్ కాన్సెప్ట్ అండ్ మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది మేము ఫ్రమ్ నెరెట్కో తెలంగాణ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ థింక్. మన దగ్గర చాలా ఏళ్ల క్రితమే ప్రభుత్వ ఆధ్వర్యంలోని BHEL, DRDO టౌన్షిప్లు వంటివి వందల ఎకరాల్లో ఎన్నో వచ్చాయి. ప్రైవేటు ఆధ్వర్యంలో చెప్పుకోదగ్గది ఒక్కటంటే ఒక్కటి రాలేదు. టౌన్షిప్లను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఒక విధానాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. కొత్త సర్కారు సైతం శాటిలైట్ టౌన్షిప్ల ఏర్పాటుకు సుముఖంగా ఉంది. కొన్ని నిర్మాణ సంస్థలు టౌన్షిప్ల ప్యారిస్ నగరం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ మాస్టర్ ప్లాన్ స్ఫూర్తితో డిజైన్ చేశారు. చేతిలో భూమి ఉంది కానీ నిర్మాణాలు చేపట్టేందుకు చేతిలో చిల్లి గవ్వలేదు. నిధుల కోసం చాలా బ్యాంకుల చుట్టూ తిరిగారు. ఆలోచన మంచిదే కానీ లాభసాటేనా అనేవారు. ఇలాగే 7 ఏళ్లు గడిచిపోయాయి. చివరికి ఎలాగోలా నిర్మాణాలు మొదలుపెట్టి విక్రయాలు చేపట్టారు. రైతుల పిల్లలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు. వారికి వచ్చిన పనిని చేసి ఆ మేరకు ప్రతిఫలం తీసుకునేవారు. ఒకరు మట్టి పని, ఇంకొకరు నిర్మాణం, మరికొంతమంది గార్డెనింగ్ చూసేవారు. తరువాత వీరంతా ఔత్సాహికవేత్తలుగా ఎదిగారు. ప్రాజెక్టులో మిగతా నిర్మాణాలను విక్రయించినా ఐటీ పార్కును రైతులే అట్టిపెట్టుకున్నారు. దీని నుంచి వారికి స్థిరమైన ఆదాయం వస్తోంది. టౌన్షిప్లో నివాసం ఉండేవారి అన్ని అవసరాలు స్థానికంగా తీరేలా ఇందులో ఏర్పాట్లున్నాయి. పిల్లల కోసం 2 పాఠశాలలున్నాయి. వైద్యం కోసం సకల సౌకర్యాలు కలిగిన ఆసుపత్రి ఉంది. వినోదం, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, బ్యాంకింగ్ సేవలు చేరువలోనే ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఉపాధి లేకపోతే మళ్లీ సిటీలోకి వెళ్లాల్సిందే కదా. అమెరికాలోని శాన్ జోస్ సిటీ, శాంతాక్లారా కౌంటీ నుంచి వాక్ టు వర్క్ కాన్సెప్ట్ను తీసుకున్నారు. ఐటీ పార్కులను టౌన్షిప్లో డిజైన్ చేశారు. వివిధ రంగాలకు చెందిన అన్ని కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. ఇంటి నుంచి నడుచుకుంటూ ఉద్యోగులు కార్యాలయానికి వెళతారు. పచ్చని చెట్ల నీడన కాలిబాటలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ భయం లేకుండా నివాసితులు సైకిళ్లు ఎక్కువగా వాడతారు. కాలుష్య సమస్యకు తావుండదు. వేల మంది నివసించే టౌన్షిప్లో పచ్చదనానికి పెద్దపీట వేశారు. 30% ఖాళీ జాగాలు వదిలి పార్కులను అభివృద్ధి చేశారు. ఉదయం సాయంత్రం వేళ అక్కడే హాయిగా సేద తీరవచ్చు. కసరత్తులు చేసేవారికి జిమ్ములు అందుబాటులో ఉన్నాయి. వేడుకల కోసం కన్వెన్షన్ హాల్స్ ఉన్నాయి. టౌన్షిప్లో అన్ని వర్గాలకు తగ్గట్టుగా గృహ నిర్మాణాలు ఉన్నాయి. 1 పడక గది నుంచి 3 పడక గదుల వరకు అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టారు. విల్లా క్లస్టర్లున్నాయి. ఇక్కడ రో హౌసెస్, గార్డెన్ బంగ్లాస్ పేరుతో భిన్న థీమ్లతో నిర్మించారు. కాస్మోపాలిటన్ వల్ల ఉన్నప్పటికీ సంప్రదాయ నివాసాల్లో మాదిరి ప్లాట్లను ముంబైలోని చార్ల్స్ను పోలిన ఫ్లాట్ తరహాలో డిజైన్ చేశారు. అపార్ట్మెంట్లలో ఇరుగు పొరుగు వారితో సంబంధాలు లేవనే భావన ఉండకూడదని ఇలా రూపొందించారు. అక్కడ ఉంటున్న వారు ఎవరైనా 10 రోజులు మాట్లాడకుండా ఒకరినొకరు గడపవచ్చు. కానీ 11వ రోజు కనీసం నవ్వుతారని డిజైన్ చేసినప్పుడే చెప్పడం విశేషం. మగర్పట్ట సిటీ అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనమాట. ఆ పర్టికులర్ బిల్డర్ కూడా మా క్రెడా హైదరాబాద్ పాస్ట్ ప్రెసిడెంట్ శ్రీ సతీష్ మగర్ గారు. అదొక రైతుల నుంచి అంటే ఆ పర్టికులర్ 450 acres లోపల చేశారు. అది ఆ రైతుల నుంచి ఒక రెవెన్యూ షేరింగ్ మెథడ్ లోపల తీసుకున్న ఒక ప్రాపర్టీ అంతా కూడా దాదాపుగా 10 సంవత్సరాలు కష్టపడి దాని ల్యాండ్ కన్వర్షన్ చేయించుకోవడం దగ్గర నుంచి కూడా ఒక డిమాండ్ లేని ఏరియాని డిమాండ్ క్రియేట్ చేసే దిశ లోపల చాలా కష్టపడి చేస్తున్నారు. దాని గవర్నమెంట్ కూడా టైం టు టైం సహాయ సహకారాలు అందించింది. ఇక్కడ కూడా మనకి అటువంటి టౌన్షిప్ మేబీనో ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటారా లేదా గవర్నమెంట్ నుంచి కానీ ల్యాండ్ పూల్ చేసిన తర్వాత ఎవరైతే ఇంట్రెస్టెడ్ బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ ఉంటారో వాళ్ళకి అలాట్ చేస్తారా కానీ బట్ వీ కెన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ టౌన్షిప్స్. అంటే మగర్పట్టాలో వచ్చేసి మనకి రెసిడెన్షియల్ ఉంటుంది, తర్వాత కమర్షియల్ ఉంటుంది, ఆఫీస్ స్పేస్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, తర్వాత హోటల్స్ ఉంటాయి, వాట్ నాట్ అనే దాని మీద కూడా ఒక మనిషికి ఏ విధమైన అవసరాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా ఆ టౌన్షిప్ డెవలప్ కావడం జరిగింది. ఒక 10 సంవత్సరాల్లో ఒక వ్యవస్థని నిర్మించారు అక్కడ. అటువంటి టౌన్షిప్స్ కానీ మనకి సిటీకి నలుమూలల ఒక దశ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ కానీ అటువంటివి వస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. మనకి ట్రాన్స్పోర్ట్ టైం తగ్గడమే కాకుండా ఓవరాల్గా కూడా ఏమవుతుందంటే ఒక
పర్టికులర్ ప్లేస్కి డిమాండ్ అనుగుణంగా కూడా మనం హౌసింగ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతున్నట్టు అవుతుంది. దాంతోపాటుగా సిటీకి కొంచెం దూరంగా ఉంటాం కాబట్టి ల్యాండ్ రేట్స్ కూడా అందుబాటులో ఉండడంతో కూడా హౌసింగ్ అనేది కూడా కొద్ది గొప్ప అఫోర్డబిలిటీ అనే దాని మీద కూడా మనకు అందుబాటు ధరలో కూడా దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ దిశ లోపల గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఇంకొంచెం ప్రత్యేక దృష్టి పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఒక టీంని ఎవరైనా ఉంటే మగర్పట్ట సిటీ లాంటి దాన్ని నాందేడ్ సిటీ అని కూడా అదే గ్రూప్ ఇంకోటి కూడా చేస్తున్నారు. అదొక 800 acres చేస్తున్నారనమాట. ఇవన్నీ స్టడీ చేయించినప్పుడు కొంత అవగాహన వస్తుంది. టౌన్షిప్స్ అని అన్నప్పుడు మన రిక్వైర్మెంట్ కూడా అంతటా ఒకటేసారి అనే కాకుండా ఎక్కడైతే కోర్ నీడ్ ఉంటుంది అంటే ఒక జినం వ్యాలీ దగ్గర అనుకోండి, చందన వ్యాలీ దగ్గర ఎక్కడైతే బేసిక్గా కంపల్సరీ ఇప్పుడు అవసరం ఉంది అని అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇటువంటి టౌన్షిప్స్ తీసుకొస్తే మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నగర జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి, నివాస స్థాయిలు మారుతున్నాయి. ఒకప్పుడు చిన్న కాలనీలో ఉండే కుటుంబాలు కాస్త మెరుగైన సౌకర్యాలున్న కాలనీలకు మారాలనుకుంటున్నారు. ఇంటి నిర్మాణం అనేది మనిషి ఆశకు ప్రతిరూపం. కట్టడం ఏదైనా అద్భుతంగా ఉంటే జీవం ఉట్టిపడుతుంది. మనసుకు నచ్చిన విధంగా ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇంటి నిర్మాణంలో కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా కొనుగోలుదారుల అవసరాలు గుర్తుంచుకుని ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. ఆర్థిక స్థితిగతులు పెరుగుతున్న కొద్దీ అనుకూలమైన అన్ని వసతులున్న ఇళ్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నగరాల్లో కొత్త ఇళ్లకే కాదు పాత ఇళ్లకు మంచి డిమాండ్ పెరిగిపోతుంది. నగరంలో జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి, నివాస స్థాయిలు మారుతున్నాయి. ఒకప్పుడు బస్తీలో ఉండే కుటుంబాలు కాస్త మెరుగైన సౌకర్యాలున్న కాలనీలకు మారాలనుకుంటున్నాయి. కాలనీలో నివాసం ఉంటున్న వారు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలకు తరలుతున్నారు. ఆర్థిక స్థితిగతులు పెరుగుతున్న కొద్దీ అనుకూలమైన అన్ని వసతులున్న ఇళ్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నగరంలో పాత ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఉద్యోగ వృత్తి జీవితం ప్రారంభించినప్పుడు ఆర్థిక పరిస్థితిని బట్టి గతంలో చాలా మంది సింగిల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తీసుకున్నారు. ఇప్పుడు 3 పడక గదుల ఇళ్లను కొనాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత ఇళ్ల లభ్యత పెరిగింది. మరికొందరు 100 అడుగులు 50 అడుగుల వెడల్పు రోడ్డులోని అపార్ట్మెంట్ శిథిలావస్థలో ఉంటున్నా కొంటున్నారు. ఆ స్థలాన్ని వాణిజ్యపరంగా వినియోగించుకుంటే మరింత లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్లతో దీటుగా పాతవి ధరలో పోటీ పడుతున్నాయి. అడుగు ధరను పోల్చుకుంటే ప్రాంతాన్ని బట్టి కొంచెం అటూ ఇటుగా ఉంటున్నాయి. పాతవి కొనేవారు కార్పస్ ఫండ్ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే కార్ పార్కింగ్ మొదలైన సౌకర్యాలకు సంబంధించి కొత్త అపార్ట్మెంట్లకు చెల్లించాల్సిన మొత్తాలతో పోల్చుకుంటే ఇది కొంత లాభదాయకమని భావిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో కొత్త ఫ్లాట్ 1 కోటి వరకు అవుతుంటే 10 ఏళ్లు దాటిన అపార్ట్మెంట్ 70 నుండి 75 లక్షల్లో వచ్చేస్తోంది. ఇక కొన్ని ఇళ్లకు ఇంటీరియర్ కాస్త మార్చినా అన్నీ కలిపి వారి బడ్జెట్లోనే ఉంటుంది. పాత కమ్యూనిటీల్లో కాస్త విశాలంగా రహదారులు సౌకర్యాలు ఉండడంతో వెనక్కి తగ్గకుండా కొత్త వాటితో సమానంగా కొంటున్నారు. పాత ఇళ్లను పైమెరుగులు చూసి కాకుండా జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలి. అనుభవజ్ఞుల సాయం తీసుకోవాలి. భవనానికి పగుళ్లు లీకేజీలు ఉన్నాయా అనేది చూసుకోవాలి. చిన్నవైతే మరమ్మతులు చేయించుకోవచ్చు. నివాసం ఉన్న ప్రాంతాలు వరద నీట మునుగుతున్నాయా, వర్షాకాలంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది వాకబు చేయాలి. ఇంటి పత్రాలు సరైనవేనా అనేది నిర్ధారించుకోవాలి. అపార్ట్మెంట్ అసోసియేషన్ని సంప్రదిస్తే ఇబ్బందులు తప్పుతాయి. ఈ సంవత్సరం మార్చి మొదటి వారంలో నుండే ఉష్ణోగ్రతలు పెరిగాయి. అపార్ట్మెంట్ స్వతంత్ర గృహవాసులు ముఖ్యంగా ఇంటిపై అంతస్తులో ఉండేవారికి ఎండవేడి ఆవిరి ఎక్కువగా ఉంటుంది. దీంతో సరిగ్గా నిద్ర పట్టకపోవటం, దాంతో పగలు నీరసం, పనిపై ఏకాగ్రత లేకపోవటం లాంటి సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. వేసవిలో బయట నుంచి ఇంటికి వస్తే హాయిగా చల్లగా ఉండాలి. రాత్రిపూట ఉక్కపోత లేకుండా ప్రశాంతంగా నిద్రపట్టాలి. ఏసీ వేసుకుంటే సరిపోతుందంటారా? నిజమే, కానీ అందరి ఇళ్లల్లో ఆ సౌకర్యం ఉండదు కదా. భరించే స్తోమత చాలామందికి లేదు. ఇలాంటి వారు తక్కువ ఖర్చుతో వేసవిలో ఇంటిని ఎలా చల్లచల్లగా ఉండేలా చేసుకోవచ్చో. వేసవికాలం వచ్చిందంటే చాలు, బయటికెళ్లాలంటే భయం. ఎటు చూసినా కాంక్రీటు గోడలు, కాంక్రీటు రోడ్లు, కాంక్రీటు స్లాబులు. ఇలాంటి వాతావరణానికి వేసవి తోడైతే దారుణ పరిస్థితులు తలెత్తుతాయి. వాతావరణం సాధారణం కన్నా వేడెక్కుతుంది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఏసీలు, కూలర్లు వినియోగం పెరుగుతుంది. విద్యుత్తు వినియోగం, వాటిని నివారించేందుకు, మండే ఎండల నుంచి కొంతైనా ఉపశమనం పొందేందుకు ఇంటి పైకప్పును చల్లగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి పైకప్పును చల్లబరిచేందుకు చాలా రకాల పద్ధతులున్నాయి. సాధారణ సీలింగ్ ఉన్న ఇల్లు కూడా ఆహ్లాదభరితంగా చల్లగా మారాలంటే ఫాల్స్ సీలింగ్ చేస్తే సరి. గదిలో చల్లని వాతావరణం కలిగించేలా చేయటమే ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం. అలాగే ఇంటి చుట్టూ ప్రదేశం ఉంటే
మొక్కలు పెంచడం వల్ల చల్లదనం పరుచుకుంటుంది. అపార్ట్మెంట్లయితే బాల్కనీలో కుండీలు పెట్టుకుని వాటిలో మొక్కలు పెంచొచ్చు. ముఖ్యంగా తీగ మొక్కలు పెంచడం వల్ల అవి ఎక్కువ వైశాల్యం విస్తరించి చల్లదనాన్ని ఇవ్వగలుగుతాయి. ఇక స్వతంత్ర గృహాల వారు ఇంటి చుట్టూగాని ముందు వెనుకగాని ఖాళీ స్థలం ఉంటే చెట్లు పెంచడం ఎంతో మంచిది. వాటి వల్ల అన్ని కాలాల్లోనూ ప్రయోజనం ఉంటుంది. ఇంటి పైకప్పుపై చిన్నపాటి తోటను పెంచడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీనినే రూఫ్ టాప్ గార్డెన్ అంటారు. డాబాపై వీలైనంత వరకు గార్డెన్ను ఏర్పాటు చేసుకోవడం వల్ల పైకప్పు వేడెక్కకుండా ఇల్లు చల్లగా ఉంటుంది. అంతేకాకుండా మనకు కావలసిన కూరగాయలు, పూలు వంటివి మనమే పండించుకున్నట్లు ఉంటుంది. ఇంట్లో కిటికీలు, తలుపుల వద్ద నారతో తయారయ్యే చాపలను అమర్చుకోవడం వల్ల ఇంట్లోకి వేడిగాలి రాకుండా చాపలు అడ్డుకుంటాయి. ముఖ్యంగా ఇంట్లోకి గాలి వీచే దిక్కుల్లో ఉన్న కిటికీలు, తలుపుల వద్ద తెరచాపలు రక్షణగా చేసుకుని వాటిని తరచూ కొంత నీటితో తడుపుతూ ఉండటం వల్ల ఇంటి లోపలి ఉష్ణోగ్రత ఏకంగా 4-5 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంటుంది. తెరచాపలే కాకుండా కూలర్లలో వినియోగించే తరహా గడ్డి చాపలు, మ్యాట్లు కూడా మార్కెట్లో లభిస్తాయి. అవి నీటిని ఎక్కువసేపు పట్టి ఉంచుతాయి. ఇవి కాకుంటే కాస్త మందమైన బెడ్షీట్లను కూడా నీటితో తడిపి తలుపులు, కిటికీల వద్ద కట్టుకోవచ్చు. మొక్కలు, చెట్లు ఉన్న ఇళ్ళు, పరిసరాల్లో చుట్టూ ఉన్న ప్రాంతాల కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఒకే అంతస్తు ఉండే వ్యక్తిగత ఇళ్ళు, అపార్ట్మెంట్లలో అన్నింటికన్నా పై అంతస్తులో ఉండే ఫ్లాట్ల సీలింగ్ పైకి ఎండ నేరుగా పడుతుంది. అందువల్ల పైకప్పు వేడెక్కి ఆ వేడికి ఇంట్లో ఉండలేని పరిస్థితి. పైకప్పు వేడెక్కినప్పుడు సీలింగ్ ఫ్యాన్ గాలి కూడా వేడిగానే వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే పైకప్పుకు కూల్ సిమెంట్ కోటింగ్ లేదా రిఫ్లెక్టివ్ కోటింగ్ వేయించుకోవాలి. కూల్ సిమెంట్ కోటింగ్ అంటే ఒక రకం క్రిస్టల్స్ కలిపి ఉన్న పొడి సాధారణ సిమెంటు మిశ్రమం. తెలుపు రంగులో ఉండే ఈ మిశ్రమం సూర్యరశ్మిని తీసుకోదు. అందువల్ల పైకప్పు వేడెక్కదు. పైగా ఇంటి లోపల చల్లగా ఉంటుంది. ఎప్పటికప్పుడు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగి వేడిమి భరించలేని స్థాయికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు, భవన నిర్మాణ నిపుణులు శక్తిని పొదుపుగా వినియోగించడంపై దృష్టి సారించారు. ప్రకృతి సహజమైన సౌరశక్తి వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రయోగాలు చేశారు. అదే సమయంలో శక్తిని అత్యంత పొదుపుగా వినియోగిస్తూ బిల్లుల ఖర్చులు తగ్గిస్తూ పర్యావరణ సానుకూల లక్షణాలు కలిగిన భవన నిర్మాణ పద్ధతులను కనుగొన్నారు. వాటర్ ప్రూఫ్ రూఫింగ్ సొల్యూషన్స్ కోటింగ్ కెమికల్స్, ఇన్సులేషన్ కోటింగ్ కెమికల్స్ వంటివి భవంతులలో వేడిమిని తగ్గించి తద్వారా శక్తి వనరులను 10% నుంచి 20% వరకు పొదుపుగా వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్నారు. గ్రీన్ బిల్డింగ్స్ అండ్ గ్రీన్ మెటీరియల్స్ వాటి ఉపయోగం వల్ల చాలా లాభాలు ఉంటాయి. మనము ఇల్లు పరంగా చూస్తే రూఫ్ పరంగా, వాల్ పరంగా, గ్లాస్ పరంగా, మళ్ళీ క్లీనింగ్ మెటీరియల్స్ పరంగా ఇలా చాలా మెటీరియల్స్ మనము బిల్డింగ్లో వాడుతుంటాము. ఈ మెటీరియల్స్ లాభాల వల్ల మనకే కాకుండా మన చుట్టుపక్కల ప్రదేశాలు, మన దేశానికి కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు మనము సోలార్ రిఫ్లెక్టివ్ కోటింగ్స్ గురించి మాట్లాడుతున్నాము. ఈ కోటింగ్స్ మనము ఇళ్లలో చూస్తుంటే మనం చాలా వరకు టెర్రస్ పైన చాలా హీట్ ఉంటుంది. ఆ హీట్ వల్ల ఇంట్లో కూడా చాలా వేడిగా అనిపిస్తుంది. పర్టికులర్గా సమ్మర్లో ఇలా అబ్జర్వ్ చేస్తుంటాం మనం. ఎందుకంటే హీట్ రేడియేషన్, సన్ రేడియేషన్ వచ్చేసి ఈ రూఫ్ మెటీరియల్స్, కాంక్రీట్ పర్టికులర్గా అబ్జర్వ్ చేసేసుకొని ఆ వేడిని ఉంచేసుకుంటుంది. ఆ వేడిని ఉంచేసుకోవడం వల్ల మనకి రూమ్స్ చాలా వేడిగా అనిపిస్తాయి. ఈ వేడిని తగ్గించడానికి ఈ రిఫ్లెక్టివ్ కోటింగ్స్, వైట్ రిఫ్లెక్టివ్ కోటింగ్స్ స్లాబ్ పైన, మన ఇంటి పైన కోటింగ్ వేసుకుంటే ఆ హీట్ని మినిమైజ్ చేసేసి కూలింగ్ లోడ్ కూడా తగ్గిస్తుంది. దీనివల్ల మనకి పవర్ బిల్స్ బాగా తగ్గుతాయి. మనకి సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం పర్టికులర్గా సమ్మర్లో తెల్ల దుస్తులు ఎక్కువ వేసుకుంటాం. దానివల్ల హీట్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మనం ఇళ్ళ పైకప్పుల పైన ఈ తెల్ల పెయింట్, దీన్ని సోలార్ రిఫ్లెక్టివ్ కోటింగ్ అని అంటాం మనము. ఈ కోటింగ్స్ వేయించుకోవడం వల్ల ఇంట్లో వేడి బాగా తగ్గుతుంది. దానివల్ల పవర్ బిల్స్, మన ఏసీస్ కానీ ఫ్యాన్ బిల్స్ కానీ బాగా తగ్గుతాయి. దాని తోడు మనకి కంఫర్ట్ కండిషన్స్ ఉంటాయి ఇంట్లో. ఇది పర్టికులర్గా రాత్రులు కూడా మనకి మంచి నిద్ర పట్టేలాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మనం ఇంటి పైకప్పు పైన మనము కాంక్రీట్ వాడినప్పుడు ఈ గ్రే కలర్ కాంక్రీట్ కనపడుతుంటుంది మనకి. దీనివల్ల
హీట్ అబ్జార్ప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే మనం ఈ పైకప్పు పైన ఈ రిఫ్లెక్టివ్ కోటింగ్, వైట్ రిఫ్లెక్టివ్ కోటింగ్ వేయడం వల్ల ఆ హీట్ అబ్జార్ప్షన్ తగ్గిపోయి ఇంట్లో ఏసీ బిల్స్ తగ్గించడం కానీ కంఫర్ట్ కండిషన్స్ కానీ ఇంప్రూవ్ అవుతుంటాయి. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.